ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక గోబెల్ ప్రచారాల ద్వారా అధికారంలోకి వచ్చారని చెప్పడానికి నేను ఒకసారి ఆ విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే కోడికత్తి కేసు తీసుకున్నా కానీ, లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకున్నా కానీ, అనేక కులాలని విడదీసిన విధానం కానీ, ఇవన్నీ చూసినట్టయితే సోషల్ మీడియా ద్వారా ఒక చెడు ప్రచారానికి తెరతీసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరలా ఈ రోజున మొదలుపెట్టారు. ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో 1వ తారీఖున ఇవ్వాల్సిన అవ్వాతాతలు కానీ, లేకపోతే దివ్యాంగులు కానీ పెన్షనర్స్కి ఇవ్వాల్సిన సొమ్ముని మీరు ఖజానాలో డబ్బు లేకుండా మీరు పూర్తిగా ఇతర అవసరాలకు మళ్లించి కాంట్రాక్టర్లకి బిల్లు చెల్లించడం ద్వారా మీరు ఒక చెడు సాంప్రదాయాన్ని తెరతీసి ఈ రోజున అవ్వాతాతలను కానీ దివ్యాంగులను కానీ మీరు బలి చేస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ప్రశ్నిస్తున్నాం. మార్చి 16-30 తారీఖు మధ్య సుమారుగా మీరు 13,000 కోట్ల రూపాయలు నిధులు మీరు కాంట్రాక్టర్లు సొమ్ము చెల్లించిన మీ గుత్తేదారులకి సొమ్ము చెల్లించిన విషయం వాస్తవం అవునా కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున మీకు 1వ తారీఖున చెల్లించాల్సిన పెన్షన్స్కి డబ్బులు లేక మీరు పెన్షన్స్ ఆపేసి తెలుగుదేశం పార్టీపైకి ఒక మీరు ఇష్టారాజ్యంగా ప్రచారం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీపైకి నెపం నెట్టడం అనేది అత్యంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇక చూసినట్టయితే ఈ మధ్య ఏదైతే టెలికాన్ఫరెన్స్ జరిగిందో, టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్స్ అంతా కూడా ఒకే మాట మీకు చెప్పారు. ప్రభుత్వ సిబ్బంది ద్వారా అన్ని పెన్షనర్స్ కూడా 1వ తారీఖున నిధులు చెల్లించవచ్చు అని చెప్పి వాళ్ళు కలెక్టర్స్ తెలియజేసిన దాని మీదట మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అంటే మీరు కలెక్టర్స్ చెప్పిన విషయాన్ని కూడా వాస్తవాన్ని దాచి ఏదైతే సర్ఫ్ సీఈఓ మీ అధికార పార్టీ బంధువై ఉన్నారో మురళీధర్ రెడ్డి కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ, ఇవన్నీ ఈ కలెక్టర్స్ యొక్క వాదన వినకుండా మీరు నిధులు లేక మీరు పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు మనకు తెలుస్తున్నాయి. మీ దగ్గర నిధులు లేవు, నిధులు లేకే మీరు తెలుగుదేశం పార్టీపై నెపనెట్టి మీరు డ్రామాలు ఆడుతున్నారు. 2, ఎలక్షన్స్ ముందు మీరు 2019 ఎలక్షన్స్ ముందు ఏదైతే గోబెల్ ప్రచారాలు చేశారో తెలుగుదేశం పార్టీపైకి ఒక రాజకీయ వికృత క్రీడను మీరు కొనసాగించారో ఈ రోజున కూడా మళ్ళీ ఎలక్షన్స్ ముందు అదే రాజకీయ కుట్రకి మీరు తెరలేపారని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం.